హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మనకు వేరియస్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి లకీ మౌంట్ లెవటోబి అగ్నిపర్వతం అండి. ఓకే, ఇండోనేషియాలో ఈ అగ్నిపర్వతం రావడం జరిగింది. 2 లక్షల కోట్ల డ్రోన్స్ తయారీ, డ్రోన్స్ ఇంపార్టెన్స్ అనేది మనకు ప్రస్తుతం ఇంక్రీజ్ అవుతుంది. సో దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ అండి. ద నెక్స్ట్ అనంత్ టెక్నాలజీ శాటిలైట్ అండి. ఓకే, ఈ అనంత్ టెక్నాలజీ శాటిలైట్ అనేది ఇంటర్నెట్ సర్వీసెస్ కి హెల్ప్ అవుతుంది. ద నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ జనగణన. ఓకే, సో మనకు పాపులేషన్ సెన్సస్ జరుగుతుంది కదా, సో నెక్స్ట్ ఇయర్. సో అందుకోసము డిజిటల్ గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ద నెక్స్ట్ వచ్చేసి గతేడాది కంటే 10% ఎక్కువగా పంటల సాగు, ఈ సంవత్సరం పంటల సాగు అనేది ఎక్కువ అవ్వడం జరిగింది. ఎందుకు ఏంటి, సో ఏ పంటలు ఎక్కువ సాగు చేయడం జరిగింది చూద్దాం. ద నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకే, సో దానికి సిఇఓగా సంజోగ్ గుప్తా గారు ఉన్నారు. సో ఇంతకు ముందు ఎవరున్నారు ఏంటి, సో ఇతను చూద్దాం. ద నెక్స్ట్ వచ్చేసి జాతీయ చేనేత అవార్డులు. ఓకే, నేషనల్ లెవెల్లో సో హ్యాండ్లూమ్స్ అవార్డు అనేది 2025 కి మన తెలంగాణ తరఫున ఎవరు ఎన్నిక అవ్వడం జరిగింది ఏంటి చూద్దాం. ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరల్డ్ బాక్సింగ్. ఓకే, వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 లో ఎవరికి రావడం జరిగింది, సో ఈ బాక్సింగ్ గేమ్స్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి ఏంటి చూద్దాం. సో ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి లకీ మౌంట్ లెవటోబో అండి. లెవటోబో అగ్నిపర్వతం అనేది సో ఇక్కడ ఇండోనేషియా అండి. ఓకే, సో ఇండోనేషియా నుంచి లెవటోబిలో లకీ అగ్నిపర్వతం అనేది సోమవారం సో ఇలా బద్దలవ్వడం జరిగింది. సో ఈ పర్వతం నుంచి సో ఇలా పొగ సో ఇలా రావడం జరిగింది. సో ఇవన్నీ యాషెస్ అన్ని పొగ ఇలా అగ్నిపర్వతం నుంచి బయలుపడడం జరిగింది. అసలు సో మనకి ఎగ్జామినేషన్ లో ఏంటంటే మనకు ఏ ఏరియాలో ఏ అగ్నిపర్వతం ఉందండి. ఓకే, ఏ కంట్రీలో ఏ అగ్నిపర్వతం ఉంది, ఇది మేజర్ గా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు అగ్నిపర్వతాలు ఏ విధంగా ఏర్పడతాయి ఏంటి చూసినట్లయితే అగ్నిపర్వతాలు వచ్చేసి ఓకే, సో ఇది ఇండోనేషియాలో ఉందండి. ఓకే, సో లకీ మౌంట్ లెవటోబి అగ్నిపర్వతము ఏ దేశంలో ఉందంటే ఇండోనేషియా అండి. ఓకే, సో ఈ ఇండోనేషియాలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు గత 2025 ఇయర్ లో సో గత 3-4 months లోనే ఒక 3 అండి. ఓకే, 3 మౌంట్స్ 3 ఏంటంటే వోల్కనోస్ అగ్నిపర్వతాలు సో బద్దలవ్వడం జరిగింది. ఓకే, సో అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2025 లో చూసినట్లయితే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్ఫెక్టివ్ లో సో పాయింట్ ఆఫ్ వ్యూలో సో 2025 లో వచ్చినటువంటి అగ్నిపర్వతాలు ఏంటంటే ఇక్కడ చూడండి, సెవెరల్ వోల్కనోస్ అండి. సో అరౌండ్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లోరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ అండ్ ఎరప్షన్ అండి. ఓకే, మౌంట్ ఎట్నా. సో ఈ మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతం ఎక్కడ అంటే ఇటలీలో అండి. సో ఇటలీలో ఉంది. ఇటలీలో రీసెంట్ గా వచ్చినటువంటి 2025 లో వచ్చినటువంటి అగ్నిపర్వతం. ద నెక్స్ట్ కిలాయో అనేది ఏంటంటే USA లో హవాయిలో వచ్చింది. మౌంట్ లెవటోబి లకీ అండి. సో ఈ రోజు మనం మాట్లాడుకునేది. ద నెక్స్ట్ వచ్చేసి మౌంట్ మరాపి వచ్చేసి ఇండోనేషియా. ఓకే, సో ఇవి 2025 లో మేజర్ గా వచ్చినటువంటి అగ్నిపర్వతాలండి. ఓకే, బయలుపడినటువంటి సో అగ్నిపర్వతాలు. సో ఈ అగ్నిపర్వతం అనేది ఎక్కడ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఈ కంట్రీస్ లోనే స్పెషల్ గా చూసుకున్నట్లయితే మనకు ఇండోనేషియా కానీ సో ఓకే, సో ఇండోనేషియా కానీ దెన్ నెక్స్ట్ వచ్చేసి జపాన్ లో కానీ ఓకే, సో ఇవి ఈ ఏరియాస్ లో ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్లేట్ టెక్టానిక్ థియరీ మనకు జాగ్రఫికల్ గా ఏంటంటే ఇది ఒక ప్లేట్ అండి. ఓకే, ఇక్కడ పసిఫిక్ ప్లేట్, ఇది ఇండియన్ ప్లేట్, ఇది ఒక ఏంటంటే ఏషియన్ ప్లేట్. ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ వల్ల ఏం జరుగుతుందంటే ఈ పలకలు ఈ ప్లేట్స్ అనేవి కదిలినప్పుడు ఈ ఏరియాలో ఎడ్జెస్ అండి. ఈ ప్లేట్ కి ఇక్కడ ఏంటంటే అమెరికన్ ప్లేట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది అమెరికా కదా, నార్త్ అమెరికా. ఓకే, సో ఈ నార్త్ అమెరికాలో సో నార్త్ అమెరికన్ ప్లేట్ ఉంటుంది, ఇది సౌత్ అమెరికన్ ప్లేట్ ఉంటుంది. ఓకే, సో ఇది నార్త్ అమెరికన్ ప్లేట్, ఇది సౌత్ అమెరికన్ ప్లేట్. సో ఇది పసిఫిక్ ఓషన్ ప్లేట్ అండి. ఈ ప్లేట్ కి మధ్య ఎడ్జెస్ అనేది ఈ ఏరియాలో ఇలా ఉన్నప్పుడు సో ఈ ఏరియాలో ఏంటంటే ప్లేట్స్ అనేవి కదులుతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ సెస్మిక్ యాక్టివిటీస్ కానీ భూకంపాలు కానీ లేదా అగ్నిపర్వతాలు కానీ సో ఇవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ నిరంతరం అగ్నిపర్వతాలు రావడం వల్ల ఈ ఏరియాని ఏమంటామంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటామండి. ఓకే, సో ఎక్కువ కూడా ఏంటంటే అగ్నిపర్వతాలు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు కూడా నిరంతరం అగ్నిపర్వతాలు సో బద్దలవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఏరియాని ఏమంటామంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. రింగ్ ఆఫ్ ఫైర్. ఓకే, సో రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏ ప్రాంతాన్ని అంటారు అంటే పసిఫిక్ ఓషన్ అంటాము. సో అందువల్ల మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఇండోనేషియా అండి. ఓకే, సో ఈ ఇండోనేషియాలో సో మనకు ఈ 2025 లోనే ఒక 3 times అగ్నిపర్వతాలు బద్దలవడం జరిగింది ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జపాన్ లో కానీ సో ఈ జపాన్ లో వచ్చేసి ఎక్కువగా సునామీస్ రావడం జరుగుతుంది ఇక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది కదా సో
కిలాయువా అనేది హవాయిలో యుఎస్ఏ. ఓకే, ఇక్కడ యుఎస్ఏలో సో ఈ ఏరియాలో అంటే ఇదంతా కూడా ఏంటంటే అగ్నిపర్వతాలు ఫ్రీక్వెంట్ గా సంభవించేటువంటి ప్రాంతం అండి. ఓకే, సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే అగ్నిపర్వతాలు ఎన్ని రకాలు, సో ఏ విధంగా వస్తున్నాయో చూసినట్లయితే ఓకే, సో మనకు భూమి లోపల ఏంటంటే సో కోర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది కదా, సో మనకు భూమి లోపలికి వెళ్ళే కొద్దీ సో ఏంటంటే భూమి ప్రాంతాలు వచ్చేసి కోర్ ఉంటుంది, సో మ్యాంటిల్ ఉంటుంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి క్రస్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు అస్థినోస్పియర్ ఉంటుందండి. ఓకే, మ్యాంటిల్ కు క్రస్ట్ కు మధ్య అస్థినోస్పియర్ ఉంటుంది. ఇది ఒక వీక్ లేయర్ అంటాము. ఈ ఏరియాస్ నుంచి ఏంటంటే భూమిపైకి ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో పదార్థాలు అనేవి ఫ్లో అవుతుంది. భూమి లోపల ఉన్నటువంటి పదార్థాన్ని ఏమంటామంటే మనము, సో భూమి లోపల ఉన్నటువంటి దాన్ని మ్యాగ్మా అంటామండి. ఓకే, ఇక్కడ ఉంది కదా ఆ పదార్థం ఏదైతే ఉందో సో దీన్ని మ్యాగ్మా అంటామండి. ఓకే, సో మ్యాగ్మా అంటాము. అదే భూమి పైకి ఇలా ఫ్లో అయింది అనుకోండి, సో దాన్ని వచ్చేసి లావా అంటామండి. ఓకే, సో ఇది అగ్నిపర్వతం, లావా అంటాం. సో ఇలా భూమి లోపల నుంచి ఒక కోన్ షేప్ లో వచ్చేసి బయటికి ఇలా ఫ్లో అవుతుంది. సో ఓకే, దీన్ని ఈ విధంగా ఫ్లో అవుతుంది, దీన్ని అగ్నిపర్వతం అంటాము. సో ఈ బయటకు వచ్చే బయలుపడినటువంటి పదార్థాన్ని వచ్చేసి లావా అంటాము. ఈ పదార్థంలో వచ్చేసి వేరియస్ గ్యాసెస్ ఉంటాయండి. ఓకే, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యాసెస్ కానీ, యాష్ కానీ, సో ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇది ఇక్కడ మనకు అగ్నిపర్వతం అంటే ఏంటి చూసినట్లయితే, సో మనకు భూమి 3 పొరలుగా ఉంటుంది, కోరు, మ్యాంటిల్, క్రస్ట్. సో భూ అంతర్భాగంలో ఈ విధంగా అస్థినోస్పియర్ నుంచి వెలువడినటువంటి పదార్థము బయటికి వస్తుంది. సో ఈ బయటకు వచ్చినటువంటి పదార్థాన్ని మనం లావా అంటాము. సో ఈ లావా అనేది విస్కాసిటీ, ఫ్లూయిడిటీని బట్టి సో ఏంటంటే ఇలా ఫ్లో అవుతుంది, సో లేదా ఇలా ఉంటుంది. సో ఓకే, ఇది అగ్నిపర్వతం అండి. ఓకే, సో ఈ విస్కాసిటీని, ఈ ఫ్లూయిడిటీ, ఈ లావా ఫ్లోని బట్టి మనకు జనరల్ గా అగ్నిపర్వతాలు అనేది 4 టైప్స్ అండి. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి అగ్నిపర్వతాలు. సో ఇవి ఈ విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ ఏదైతే ఉందో సో దాన్ని బట్టి ఇలా 4 టైప్స్ గా విభజించడం జరిగింది. ఓకే, షీల్డ్ వోల్కనోస్ అండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి షీల్డ్ వోల్కనోస్ ఏంటంటే లార్జ్ బ్రాడ్ స్లోప్స్ అండి. ఇక్కడ స్లోప్స్ వచ్చేసి చాలా బ్రాడ్ గా ఉంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ లావా అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఓకే, దీని నుంచి ఇలా లావా ఫ్లో అవుతూనే ఉంది. సో ఇలా ఫ్లో అవుతూ ఉంటుందండి. సో ఇది షీల్డ్ వోల్కనో అంటారు దీన్ని. దెన్ నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ వోల్కనో అండి. ఇక్కడ కాంపోజిట్ వోల్కనో ఏంటంటే సో మనకు మెయిన్ గా దీంతో పాటు ఏంటంటే సో ఇక్కడ కాంపోజిట్ గా పక్కన కూడా సో ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, ఈ లిక్విడ్ ఏదైతే లావా ఉందో సో ఇది బయటికి ఈ విధంగా ఇలా వస్తుంది ఇది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే కాంపోజిట్ వోల్కనో అంటారు. స్టీప్ అండ్ సిమెట్రికల్ అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సిమెట్రికల్ గా ఉంటుంది, స్టీప్ గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్స్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి లావా డోమ్స్ షేప్ లో ఉంటుందండి. ఓకే, సో డోమ్ షేప్ లో ఉంటుంది, స్మాల్ విత్ స్టీప్ సైడ్స్ అండ్ ఊస్ విస్కాస్ లావా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ లావా ఈ ఏరియా వచ్చేసి కుంగిపోయి మళ్ళీ సో లోపలికి వెళ్ళిపోతుందండి. సో దీన్ని వచ్చేసి లావా డోమ్స్ అంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి సిండర్ కోన్స్ అండి. ఓకే, స్మాలెస్ట్ వన్ సింగిల్ వెంట్. సో సింగిల్ వెంట్ ఉంటుంది, సో దీన్ని వెంట్ అంటాం. ఈ ఎరప్స్, సిండర్స్, యాష్ అండ్ రాక్స్, సో ఇవన్నీ కూడా దీంట్లో నుంచి ఇలా ఎజెక్ట్ అవుతాయి. ఓకే, సో ఇది అండి. ఈ విధంగా వోల్కనోస్ అనేవి 4 టైప్స్ అండి. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకు లిక్విడిటీని బట్టి, సో దీనికి ఉన్నటువంటి విస్కాసిటీని బట్టి, ఫ్లోని బట్టి సో మనం ఇలా 4 కైండ్స్ గా విభజించడం జరిగింది. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ అండి. సో ఓకే, మౌన లోయ అనేది సో షీల్డ్ వోల్కనో ఇక్కడ ఉంది కదా. సో మౌన లోయ అనేది హవాయి యుఎస్ఏలో ఉంది. ద నెక్స్ట్ వచ్చేసి మేయాన్ ఫిలిప్పైన్స్, ఇది వచ్చేసి కాంపోజిట్ వోల్కనోస్. ఓకే, ఈ కాంపోజిట్ వోల్కనో ఇలా ఉంటుంది. ద నెక్స్ట్ సోయా షిజాన్ జపాన్ లో ఉన్నటువంటిది, ఇట్స్ లావా డోమ్స్ అంటారు. సో ద నెక్స్ట్ వచ్చేసి ఇది అండి. ఓకే, సన్సెట్ క్రేటర్ అండి. ఓకే, సో ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ వోల్కనోస్ అండి. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే, సో 2 లక్షల కోట్ల డ్రోన్స్ తయారీ మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఫ్యూచర్ లో ఏంటంటే ఈ డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించడం జరిగింది. ఓకే, ఈ డ్రోన్స్ జనరల్ గా ఎక్కడంటే రీసెంట్ గా వచ్చేసి వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరగడం జరిగింది అగ్రికల్చర్ లో కానీ. ఓకే, సో అగ్రికల్చర్ లో కానీ, ద నెక్స్ట్ డిఫెన్స్. సో ఎస్పెషల్ గా మనకు డిఫెన్స్ సెక్టార్ లో ఎస్పెషల్లీ పహల్గామ్ అటాక్ తర్వాత డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో అదే విధంగా మనకు చైనా నుంచి చూసుకున్నట్లయితే ఎక్కువగా మైక్రో డ్రోన్స్ యూసేజ్ అండి. ఓకే, సో 0.3 మిల్లీమీటర్ సైజ్ లో ఉన్నటువంటి డ్రోన్స్ ను కూడా సో ఇక్కడ చైనా ఎక్కువగా యూజ్ చేస్తుంది. సో ఇది ఇక్కడ డిఫెన్స్ సెక్టార్ లో కానీ, ట్రాన్స్పోర్ట్ లో కానీ, దెన్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, ఫోటోగ్రఫీ అండి. ఓకే, సో మనకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ఉంటాయి కదా. సో ఈ ఫోటోగ్రఫీ వీటన్నిటి విషయాలలో మనం ఎక్కువ యూజ్ చేసే ఏంటంటే డ్రోన్స్ అండి. సో ఈ డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మన భారతదేశంలో పెరుగుతుంది కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే సో వీటికి ప్రోత్సాహాలు కల్పించడానికి ఏంటంటే ఎన్ని కోట్లు అంటే
2,000 కోట్ల ప్రోత్సాహానికి అందిస్తుందండి. ఓకే, సో డిసైడ్ అవ్వడం జరిగింది క్యాబినెట్ తోని 2,000 కోట్ల రూపాయలతోని ప్రోత్సాహకాన్ని సో అందించాలని డిసైడ్ అయింది. సో ఈ విధంగా 2030 నాటికి 2030 నాటికి దేశీయంగా వీటి తయారీ వచ్చేసి 2,300 కోట్ల డాలర్స్ అండి. ఓకే, సో ఈ విధంగా 2 లక్షల కోట్ల రూపాయలకు, ఓకే 2 లక్షల కోట్ల ఆ డ్రోన్స్ తయారీ వాల్యూ అండి అది. ఓకే, సో ఈ విధంగా 2 లక్షల కోట్ల డ్రోన్ల తయారీని సో ఎక్కువగా ఇంప్రూవ్ చేయాలనేది ఇక్కడ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 2025 ఆగస్టు 31 నుంచి సో ఈ మంత్ లో సో 31 నుంచి ఆగస్టు 1 దాకా కూడా సో ఏంటంటే అగ్రి డ్రోన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్స్పో అనేది సో ఢిల్లీలో జరుగుతుందండి. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో సో ఈ డ్రోన్స్ సమ్మిట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఢిల్లీలో జరుగుతుంది. సో దీనిలో ఈ దీంట్లో వచ్చేసి మనకు వేరియస్ కంట్రీస్ నుంచి రష్యా కానీ, తైవాన్, కెనడా, జర్మనీ వంటి దేశాలు సో ఇన్నోవేటివ్స్ డ్రోన్స్ లో సో ఏంటి ఏ విధంగా అనేది సో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది జరగబోతుందని చెప్పేసి నెక్సెస్ బిజినెస్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే నెక్సెస్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము తీసుకున్నామండి. ఓకే, సో ఇది ఇక్కడ కంప్లీట్ గా డ్రోన్స్ గురించి అండి. ఓకే, సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే అనంత్ టెక్నాలజీ శాటిలైట్ అండి. ఓకే, ఈ శాటిలైట్ వచ్చేసి అనంత్ టెక్నాలజీ వచ్చేసి ప్రైవేట్ సంస్థ అండి. ఓకే, అనంత్ టెక్నాలజీ శాటిలైట్స్ వచ్చేసి ప్రైవేట్ టెక్నాలజీ సంస్థ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి హైదరాబాద్ చెందినటువంటి సో సంస్థ అండి. ఓకే, సో హైదరాబాద్ చెందినటువంటి సంస్థ ఇవి ఏం చేస్తుందంటే దేశీయంగా శాటిలైట్స్ ని వినియోగించి శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ కి ఏ విధంగా వాడుకోవచ్చు, హెల్ప్ అవుతుందని చెప్పేసి సో ఈ ప్రైవేట్ సంస్థ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, తొలి ప్రైవేట్ కంపెనీ అండి ఈ విధంగా చేయడం శాటిలైట్స్ తోని సో ఇంటర్నెట్ కనెక్షన్స్ కి. ఓకే, సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి స్పెషల్ గా ఏ రాష్ట్రం నుంచి ఏ సిటీ నుంచి అంటే హైదరాబాద్ గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ అనంతనాగ్ టెక్నాలజీ శాటిలైట్ వచ్చేసి ఎవరితను సో ఇతను వచ్చేసి సుబ్బారావు పావుపూరి అండి. సో ఇతను ఉత్తరప్రదేశ్ లోని ఆర్థిక మండలికి సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ఈ ఆర్థిక మండలి సభ్యులు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ కి ఏ విధంగా సో ఇంప్రూవ్ అవ్వాలి, ఏ విధంగా ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయాలి, ఓకే సో ఏ విధంగా పెట్టుబడులను అట్రాక్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావాలి ఉత్తరప్రదేశ్ కి అని చెప్పేసి యోగి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో సో ఈ ఆర్థిక మండలిలో సో ఇతను ఒక సభ్యుడిగా ఉన్నారు. సో దీంట్లో వచ్చేసి డిఫెన్స్ కానీ సో స్పేస్ సెక్టార్స్ కానీ సో వీటన్నిటికి కూడా సర్వీసెస్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి తీసుకునేదే. సో ఇక్కడ ఈ సర్వీసెస్ లో ఉత్తరప్రదేశ్ లో మొత్తం 15 మెంబర్స్ ఉంటే ఇక్కడ సుబ్బారావు పావుపూరి గారు సో ఇందులో ఒక మెంబర్ అండి. సో ఇది అబ్జర్వ్ చేయండి. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఈ ఆర్థిక మండలి ఏం చేస్తుందంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో దానికోసం వీళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు తీసుకుంటారండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో అధిక ఎగుమతులను ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి, ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి. సో ఇవన్నీ సో వీళ్ళు సజెషన్స్ ఇస్తారండి. ఓకే, సో ఇది అనంతనాగ్ టెక్నాలజీ శాటిలైట్ అండి. ఈ శాటిలైట్ సిస్టమ్ ఏ సిటీకి సంబంధించింది, హైదరాబాద్ అండి. ఓకే, సో తొలి ప్రైవేట్ కంపెనీ ఇది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకు డిజిటల్ గా జనగణన. ఓకే, సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇయర్ 2026 లో వచ్చేసి పాపులేషన్ సెన్సస్ జరుగుతుంది కదా. సో మనకు పాపులేషన్ సెన్సస్ వచ్చేసి మనకు ఫస్ట్ టైం వచ్చేసి ఏంటంటే 1881 లో ఫస్ట్ టైం జరగడం జరిగింది. సో ఏంటంటే ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఎవ్రీ 10 years కూడా ఒకసారి మనకు భారతదేశంలో పాపులేషన్ సెన్సస్ జరుగుతుంది. అయితే లాస్ట్ సెన్సస్ వచ్చేసి 2011 లో జరిగిందండి. 2011 లో జరిగింది. 2021 లో మనకు పాపులేషన్ సెన్సస్ జరగాలి, బట్ కోవిడ్ వల్ల సో జరగలేదు. సో అందువల్ల వెరీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ 2026 లో జరగబోతుంది. సో దీనికి గాను మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్వీయ నమోదుకు వీలు కల్పించడం అంట. సో మనమే సో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. సో అందుకు సపరేట్ వెబ్ పోర్టల్ కూడా సో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఇన్నిసార్లు ఉన్నటువంటి ఈ సెన్సస్ లో ఏంటంటే ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో మొట్టమొదటిసారిగా డిజిటల్ పాలసీ డిజిటల్ గా సో ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేక పోర్టల్స్ ను సో డెవలప్ చేయడం జరిగిందండి. ఓకే, సో హౌస్ వైఫ్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ అండి. అంటే సో మన హౌస్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా మన అసెట్స్ అన్ని కూడా ఏంటంటే ఇంటి స్థితిగతులు కానీ ఫెసిలిటీ సౌకర్యాలు కానీ సో ఆస్తుల వివరాలు కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ నమోదు చేస్తారండి. దీంట్లో ఆ నమోదు చేసిన తర్వాత సో ఇంటిలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఎన్యూమరేటర్స్ సో యాడ్ చేస్తారండి. సో దీంట్లో ఓకే, సో ఇది క్షేత్రస్థాయిలోనే సో డిజిటల్ గానే ఉంటుంది. ఓకే, ప్రతి ఇంటికి విలేజ్ లెవెల్లో కూడా సో ఏంటంటే డిజిటల్ గానే నమోదు చేయడం, సో యాప్ లో కానీ ఫోన్ లో కానీ సో నమోదు చేసుకుంటారు ఎన్యూమరేటర్స్. ఓకే, సో ఇది అండి. ఓకే, ఇది
ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఓకే, సో ఇక్కడ వచ్చేసి వరల్డ్ బాక్సింగ్ కప్ అండి. ఓకే, ఈ ఇక్కడ వరల్డ్ బాక్సింగ్ కప్ వచ్చేసి మన ఇండియాకి రావడం జరిగింది. సో ఇక్కడ వరల్డ్ బాక్సింగ్ కాంపిటీషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? 2025 లో జరుగుతుంది. ఎక్కడంటే కజకిస్తాన్ క్యాపిటల్ అండి, కజకిస్తాన్ లో. సో ఈ కజకిస్తాన్ లో వచ్చేసి కజకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి ఆస్తానా అండి. ఓకే, సో ఈ కజకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి ఆస్తానా. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 times సో యూత్ వరల్డ్ ఛాంపియన్ విన్నర్ వచ్చేసి సాక్షి చౌదరి అండి, సాక్షి చౌదరి గారు. సో ఇతను విన్ అవడం జరిగింది. సో విన్స్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ ఇన్ ఉమెన్స్ 54 kg అండి. ఓకే, సో ఇక్కడ మనకు టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ లో సో ఏ సంవత్సరం ఇంపార్టెంట్ గతంలో సో అడగడం జరిగింది. క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ కేజెస్ తో సహా 54 kgs అండి. ఓకే, బాక్సింగ్ సో 54 kgs ఫైనల్ లో సో ఎవరు? సాక్షి చౌదరి అండి. ఓకే, సో 2 times యూత్ వరల్డ్ ఛాంపియన్ గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్ లో జరిగింది? 2025 లో. ఎక్కడ జరిగింది? కజకిస్తాన్ ఆస్థాన్. ఓకే, సాక్షి చౌదరి. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి మెడల్ ఏంటి? గోల్డ్ మెడల్ అండి. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ గత ఏడాది కంటే 10% ఎక్కువగా పంటల సాగు చేయడం జరిగింది. ఓకే, మన భారతదేశం అనేది అగ్రికల్చర్ కంట్రీ కదా, సో అగ్రికల్చర్ అగ్రో డిపెండెన్స్ కంట్రీ కదా. సో అందుకోసం ఈ సంవత్సరం ఏంటంటే మనకు మాన్సూన్స్ అనేది కొంచెం ఎర్లీగా రావడం స్టార్ట్ అయినాయి. సో ఋతుపవనాలు ఎర్లీగా రావడం వల్ల ఏమైందంటే వర్షాలు కూడా ఎక్కువ కురవడం వల్ల సో గత ఏడాది కంటే 10% ఎక్కువగా సాగు చేయడం జరిగింది, పంటలు అనేది సాగు చేయడం జరిగింది. ఓకే, సో మనకి ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ వచ్చేసి ఖరీఫ్ అండి. ఓకే, సో జనరల్ గా ఎన్ని సీజన్స్ ఉంటాయి? ఖరీఫ్ ఒకటి ఉంటుంది, సో రబీ ఉంటుంది కదా. సో ఈ ఖరీఫ్ సీజన్ అనేది జూన్ లో స్టార్ట్ చేస్తారు. సో అయితే లాస్ట్ ఇయర్ జూన్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ జూన్ లో ఏంటంటే సో పంటల సాగు అనేది కొంచెం పెరగడం జరిగింది. ఎంత? 10% అండి. ఓకే, సో కంప్లీట్ గా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 10.96 crore hectares అండి. ఓకే, సో ఇంత హెక్టార్ లో పంట సాగు విస్తీర్ణం చేయడం జరిగింది. ఓకే, అయితే ఓన్లీ ఖరీఫ్ లో వచ్చేసి 4.87 crore hectare అండి. ఓకే, సో మనకు 2 సీజన్స్ ఉంటాయి కదా, ఖరీఫ్ రబీ. దీంట్లో వచ్చేసి ఓన్లీ ఖరీఫ్ లోనే సో అరౌండ్ 5 అనమాట. సో ఇక్కడికి సాగు పూర్తయింది. సో ఇంకా టైం కూడా ఉంది. సో ద నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 3.13 crore hectares అండి. ఓకే, సో చూడండి, సో ఈ లాస్ట్ ఇయర్ 3.17 ఉంటే సో ఈ ఇయర్ వచ్చేసి 4.87 ఉంటుంది, అంటే ఇంక్రీజ్ అయింది. ఓకే, 10% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. సో వేరియస్ క్రాప్స్ చూసుకున్నట్లయితే వరి ఏమైంది? వరి బాగా పెరిగిందండి. సో పల్సెస్ కూడా చాలా ఎక్కువ పెరిగినాయి. బట్ ఏంది ఇక్కడ తగ్గిన క్రాప్ ఒకటి గుర్తుంచుకోండి. సో రెడ్ గ్రామ్స్ కందులు అండి. ఓకే, సో కందులు అనే పంట అనేది తగ్గింది. ఓకే, సో ఈ కందులు అనే పంటలు తగ్గడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మినుములు పెసర్లు అండి. ఓకే, మినుములు పెసర్లు వచ్చేసి 10% అధికంగా ఉంది. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి నూనె గింజలతో పోలిస్తే సో ఇది సో అధికంగా ఉండడం జరిగింది. ఓకే, సో ఇక్కడ తగ్గిన పంట వచ్చేసి కందులు అండి, కందులు తగ్గడం జరిగింది. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, వరి పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మినుములు పెసర్లు పెరగడం జరిగింది, నూనె గింజలు కూడా పెరగడం జరిగింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. ఓకే, ఓవరాల్ గా వచ్చేసి 10% పెరగడం జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఐసీసీ సిఇఓగా సంగోజ్ గుప్తా గారండి. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ అపాయింట్మెంట్స్ అనేవి అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో మేజర్ గా వచ్చేసి ఎవరు అపాయింట్ చేయబడినారు, సో ఏ సంవత్సరం అనేది ఇంపార్టెంట్. సో దేనికి ఏ సంస్థకు అపాయింట్ చేయబడినారు? సో ఐసీసీ సిఇఓగా. ఓకే, సో ఇక్కడ ఐసీసీ సిఇఓ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి. ఐసీసీ సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సంగోజ్ గుప్తా గారు సో అపాయింట్ చేయబడినారు. ఓకే, సో ఇతను సంగోజ్ గుప్తా యాజ్ ద న్యూ సిఇఓ ఆఫ్ ఐసీసీ. ఓకే, సో లాస్ట్ గా ఇప్పుడు ఇతను 7th పర్సన్ అండి మనకు. సో ఓకే, ఐసీసీకి ఎన్నికైనటువంటి వ్యక్తి 7th పర్సన్, మన భారతదేశం నుంచి ఎన్నికైనటువంటి పర్సన్. సో ఓకే, ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వీళ్ళందరూ కూడా 6 మెంబర్స్ అండి. సో ఇతను 7th పర్సన్. సో ఈ 6 మెంబర్స్ గతంలో సో అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తులు, సిఇఓగా పనిచేసినటువంటి వ్యక్తులు. లాస్ట్ పర్సన్ వచ్చేసి జైస్ అలెగ్జాండ్స్. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే జాతీయ చేనేత అవార్డులు అండి. జాతీయ చేనేత అవార్డులు 2025 లో సో ప్రకటించడం జరిగింది, భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఈ అవార్డులు వచ్చేసి మనకు ఎప్పుడు ఇస్తారు అంటే జాతీయ చేనేత దినోత్సవం వచ్చేసి ఆగస్టు 7th రోజు ఉందండి. ఓకే, సో ప్రతి సంవత్సరం కూడా మనం ఏ రోజు జరుపుకుంటాము అంటే ఆగస్టు 7th రోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుతామండి. సో ఆ సంవత్సరం ఆ రోజు ఏం చేస్తారు అంటే భారత రాష్ట్రపతి చేత
ఎవరైతే హ్యాండ్లూమ్స్ చేనేత పరిశ్రమల్లో ఎక్కువగా కృషి చేస్తారో వాళ్ళ సేవలకు గుర్తింపుగాను భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే జాతీయ చేనేత అవార్డులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన తెలంగాణ నుంచి వచ్చేసి పుట్టపాక అండి, ఓకే, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలంలో పుట్టపాక అనే గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు ఎన్నికవ్వడం జరిగింది. ఓకే, 2025 జాతీయ చేనేత అవార్డులకు గాను ఇక్కడ పుట్టపాక అనే గ్రామం, తెలంగాణలోని పుట్టపాక అనే గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు ఎన్నికవ్వడం జరిగింది. అయితే ఈ పుట్టపాక గ్రామంకు సంస్థాన నారాయణపురంకి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఇంతకు ముందు తేలియా రుమాల్ అండి, తేలియా రుమాల్ అనేది జిఐ ట్యాగ్ వచ్చిందండి. 2017లో వచ్చేసి మనకు జిఐ ట్యాగ్ వచ్చింది దీనికి, తేలియా రుమాల్ కి. ఓకే, ఇక్కడ ఇక్కత్, ఈ ఇక్కత్ వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ అంటాం కదా. ఈ అద్దకం అండి, శారీస్ పైన ఉంటాయి కదా. ఈ ఇక్కత్, డబుల్ ఇక్కత్, దుప్పటి, వీటన్నిటి కూడా ఏంటంటే మనకు జనరల్ గా ఇక్కత్ అండి. ఇక్కత్కి వచ్చేసి 2004లో వచ్చేసి జిఐ ట్యాగ్ వచ్చిందండి. ఓకే, జిఐ ట్యాగ్ పోచంపల్లి ఇక్కత్ అంటాం కదా. జిఐ ట్యాగ్ రావడం జరిగింది, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ ట్యాగ్స్ అండి. ఓకే, ఇక్కడ దీనికి రావడం జరిగింది జిఐ ట్యాగ్. ఓకే, జిఐ ట్యాగ్ పోచంపల్లి ఇక్కత్ కు 2004లో రావడం జరిగింది, తేలియా రుమాల్ కి 2017లో రావడం జరిగింది జిఐ ట్యాగ్. ఇవి ఇక్కడ ఇంపార్టెన్స్ వన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సంస్థాన నారాయణపురం నుంచి ఇక్కడ వచ్చేసి ఒక 2 మెంబర్స్ కి ఏంటంటే పద్మ పురస్కారాలు రావడం జరిగింది. ఓకే, వీళ్ళు జాతీయ హ్యాండ్లూమ్స్ కి చేస్తున్నటువంటి సర్వీస్ కానీ ఎన్నో అవార్డులు వచ్చినాయండి వీళ్ళకి. అయితే ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఇక్కడ జాతీయ చేనేత మార్కెటింగ్ విధానంలో వచ్చేసి గజం నర్మదా నరేంద్రన్ అండి. ఓకే, నర్మదా నరేందర్ గారికి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యంగ్ వీవర్ విభాగంలో వచ్చేసి గూడ పవన్ కి. ఓకే, ఈ పవన్ కి వీళ్ళిద్దరూ పుట్టపాక నుంచి సంస్థాన నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరండి. ఓకే, వీళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చేసినటువంటి సేవలకు గాను గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇంకొకటి టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆగస్టు 7th అండి, జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాము? ఆగస్టు 7th అండి. ఓకే, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టి. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ పొందడానికి మీరు డిస్క్రిప్షన్ లో ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.